అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. మే నెల 30వ తారీఖు 2024 సంవత్సరం గురువారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ధనుసు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 30వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం ధనిష్ట కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వైద్యుతి రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:55 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:32 నుండి 4:27 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:02 నుండి 3:46 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:23 నుండి 7:07 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుష్ రాశి వారికి గురువారం నాడు ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశం ఉన్నది. మీ సమయము హాస్య స్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయడం చేస్తే ఎటువంటి విపరీత విమర్శనకు గురి కానక్కర్లేదు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ నిర్వహించండి. మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చును. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును. అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు, కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచబోతుంది. ధనుష్ రాశి వారికి గురువారం నాడు సంపద, కుటుంబం, వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుష్ రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ఓం భం బుధాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయము మరియు ఇంకా సాయంత్రం 2 సార్లు ఒక రోజుకు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.